ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచినందుకు నీకు వందనాలు. నాయన ప్రభా, నేను ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా రక్షణ దయచేయమని, మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ నామమున మేము స్తుతించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా మా శోధనను తీర్చివేయమని అడుగుచున్నాం ప్రభా. వేదనను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మాకున్న కష్టములను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలో నిలకడగలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 18-19 చూద్దామండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏంటండి, మనం ఏదైతే దేవునిని అడుగుతామో అది పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారమే జరుగును. అది దేవునిని అడిగిన ఎడల మనం దేనిని గూర్చి అయినను భూమి మీద ఉన్న ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న వారికి దొరికినని మీతో చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వాడు. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందినని చెప్పాను. ఎక్కడండి, మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్నాం అనుకున్నాం, మనం ప్రార్థించుకున్నాం అనుకున్నాం, అక్కడ దేవుడు మన మధ్య ఉంటానని చెప్పుచున్నాడు. ఇద్దరు ముగ్గురున నా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటా. అంతేగాని వేషధారులు కూర్చున్న చోటును కూర్చుంటాం కాదు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్న చోట ఉంటానని చెప్పట్లేదు. ఎక్కడ దేవుని నామమున ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటానని చెప్పుచున్నాడు. ఒకళ్ళైనా సరే, ఇద్దరైనా సరే, ముగ్గురైనా సరే, ఎంతమంది ఉన్నాను కూడా వారి మధ్య నేనుంటానని దేవుడు చెప్పుచున్నాడు. అందుని బట్టి మనం ఒకవేళ ప్రార్థన చేసుకున్నాడు, మన మధ్య దేవుడు ఉన్నాడని మనము తలంచి ప్రార్థన చేయాలి. అంతేగాని ఇక్కడ దేవుడు లేడు కదా అని తలంచి. చాలామంది అనుకో నేను ప్రార్థన చేసేసుకుంటున్నాను అని అంటూ ఉంటారు. నిన్న ఒక ఆమె అలాగే అన్నదండి, నేను బోల్డ్ ప్రార్థన చేసేస్తున్నాను, నీ దగ్గర కనపడలేదు ఆ ప్రార్థన అని ఒక ఆమె అలాగే వాదగించుకుంటూ ఉంటున్నారు. వారి వాదం అది పెద్ద గొడవ కింద అయ్యింది. అలాగే ఉంటుందండి, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి భక్తి వారిదే. కానీ ఒకరి భక్తి వరకే, ఒకరిని మనం అంటాను కూడా సరిపోము. దేవుడు ఏమన్నాడు, ఇద్దరు ముగ్గురిని నా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పుచున్నాడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుక అని అడిగాను. ఏంటండి, ఒకవేళ మన సహోదరుడు మన ఎడల ఏదైనా తప్పిదము చేస్తుంటే ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అయినాను కూడా క్షమించాలి. వారు మారు మనసు పొందేంత వరకు కూడా వారిని క్షమించాలి. వాళ్ళు తెలియక చేస్తే పర్వాలేదు, చేసిన తప్పైతే దేవుడే శిక్షిస్తూ ఉంటాడు. నన్ను కూడా ఎవరినైనా సరే తెలిసి చేసామనుకో దేవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ తెలియక చేస్తే ఎన్ని మారులైనాను కూడా క్షమించాలి. ఎన్ని మారులైనా మన సహోదరుని కాదు, మన తోటి వారిని కాదు, ఎవరినైనా సరే తప్పు చేసినప్పుడు వారిని క్షమించాలి. క్షమించే గుణం ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అదే నిజమైన మారు మనసులకు కారణం. అందుకు యేసు అతడు నీతో ఇట్లా నేను 7 మారులు మట్టుకే కాదు 77 మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్ని మారులన్నీ? 77 మారులు అని నీతో చెప్పుచున్నాను. 77 మారులు అంటే చాలాసార్లు కదండి. అన్నిసార్లు క్షమించగలిగితే దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని. అంత శాంతము మనకున్నదంట. ఒక దేవునికి తప్ప మనకి ఏది కూడా అంత శాంతము లేదు. దేవునికున్నంత శాంతము కానీ ఓర్పు కానీ మనకున్న ఎడల మనం దేవుని రాజ్యంలో ప్రవేశం. చిన్న బిడ్డలను పోలి మనము నడుచుకోవాలని. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? అమాయకత్వంగా ఉంటారు. వారిని బట్టి మనము నేర్చుకోమని చెప్పుచున్నాడు. వారిది పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. 7 మారులు కాదు 78 మారులు దేవుడు క్షమించమని అడుగుచున్నాడు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి అన్నది. ఏంటదండి? పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజ్యమును పోలి అన్నది. ఎలాగని? లెక్క చూచుకుని ఉన్న ఒక రాజ్యమును పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. అతడు లెక్క చూచుకొనక మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులను అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిని. ఏంటదండి? 10 తలాంతులు ఉన్న ఒకడిని అతని యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది
యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను. ఏంటదండి, ఒకరి దగ్గర మనం అప్పు చేసామనుకోండి, అది తీర్చాలి. ఒకవేళ తీర్చని ఎడల మనకున్న దాంట్లోనే అమ్ముకును లేకపోతే ఏదో ఒకటి చేసా వాళ్ళు అప్పు తీర్చాలి కదండి. ఇవాళైనా తీర్చాలి, రేపైనా తీర్చాలి. దేవుడు ఏమని తీర్పు తీర్చు, నీ దగ్గర ఉన్న దాంట్లోనే అమ్మి వారి అప్పు తీర్చమని తీర్పు తీర్చుచున్నాడు. తీర్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లించుదనని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరం పడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ఏంటండి, నన్ను కొంచెము సమయం ఇమ్మని అడగగా ఓర్చుకోము, నా ఎడల కొంచెము ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లించేదనని చెప్పాను. ఆ దాసుడు యజమానుని కనికరం కలిగి దానిని విడిచిపెట్టి వాని అప్పు అంతయు క్షమించానని చెప్పు. అదే మనం ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను, నాకు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వండి, ఇస్తానేంటి, కంగారేంటి నీకు అని అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది, చాలా కోపంగా ఉంటుంది. అదే ఇస్తాను 2 రోజులాగు, పోనీ రేపాగు, ఎల్లుండాగానంటే, సంవత్సరాల తరబడి ఆగాలంటే ఎవరికైనా బాధే కదా. ఎవరికైనా సరే డబ్బు అవసరమే ఉంటుంది, ఎవరికైనా కూడా డబ్బు అవసరం ఉంటుంది, ఇచ్చుకుంటూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఎంత కోటేశ్వరుడి దగ్గర అయినా సరే డబ్బు ఉండదు, ఎంత కోటేశ్వరుడి దగ్గర అయినా సరే వారి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, పేదరాళ్ళలాగానే ఉండవచ్చు. అయినా పేదవారి దగ్గరే డబ్బు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నాకు ఎవరు ఇచ్చేవారు లేరు కదా అని వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకవేళ నేను అప్పు చేస్తాను ఎలా తీర్చినని జాగ్రత్త కలిగి ఉంటారు. అదే సంపాదించుకునేవాడు, నేను సంపాదించున్నాను కదా, ఇవాళ కదా రేపు తీరుస్తానని ధీమా మీద అప్పు చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా సరే ఎదుటి వారి దగ్గర తీసుకున్నప్పుడు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే మనం ఒకవేళ తీసుకున్నామంటే మనం ఎంతో వినయంతో చెప్పాలి వారికి సమాధానం. ఇస్తానా, కంగారేంటి, ఇవ్వనా అని అడిగితే విని వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా కోపం వస్తూ ఉంటుంది. మనం అలాంటి సమాధానమును పోని మనం ఎప్పుడు కూడా శాంతమును కలిగి తగ్గించుకుని మనం సమాధానం చెప్పాలి తప్ప. కానీ వారి దగ్గర ర్యాష్గా వెళ్తే మా వారు కూడా ర్యాష్గానే చెప్తూ ఉంటారు. కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పును క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుము అనేను. ఏంటదండి, వారిని అలా క్షమించి ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి, నీవు 100 దేనారములు నాకు అప్పు ఇచ్చి ఉన్నాను కదా, నాకు చెల్లించమని మెడ పట్టుకుని తీసుకొచ్చి చెల్లించమని అడిగాను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓచుకునుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనగా గాని వాడు ఒప్పుకొనక, అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించేదనని చెప్పాను. ఏంటదండి, అప్పు తీసుకుని, ఎందుకంటే ర్యాష్గా చెప్తే ఎవరైనా కూడా అలాగనే చేస్తారు. నేను అప్పు చెల్లించే వరకు నిన్ను చెరసాలలో వేస్తానని చెప్పుచున్నాడు. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించేదనని. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిసిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసులను కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. ఏంటదండి, ఒకవేళ మనల్ని క్షమిస్తారనుకో, మనం కూడా ఎదుటివారిని క్షమించాలి కదండి. ఒకవేళ మనం ఈరోజు నేను నీ దగ్గర తీసుకొచ్చు, నీ దగ్గర ఇంకొకరు తీసుకొచ్చు, వారు అలా తీసుకున్నప్పుడు నీ తోటి వారు క్షమించినప్పుడు నీవు కూడా వారిని క్షమించాలి కదా, ఎవరైనా కూడా క్షమించాలి కదా. ఒకవేళ మనం తీసుకుని అబద్ధం ఆడారనుకోండి, వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తూ ఉంటాడు. మనం చాలామంది ఒకవేళ మనకి ఇంట్లో ఎవరైనా సరే ఒక టేబుల్ మీద డబ్బులు పెట్టారనుకోండి, ఆ టేబుల్ మీద డబ్బులు పెట్టి వాళ్ళు ఏదో పనిలో పడిపోయారు. ఆ పనిలో పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తీసి ఇవ్వాలి. లేకపోతే అవి పట్టుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది, అది దొంగతనం అవుతుంది. ఒకవేళ అది నువ్వు అలా తీసుకెళ్ళి ఉంటే నీ డబ్బు ఇంకొక అంత 10ంతలు పోతుంది. దేవుడు ఏమించు, నిన్ను క్షమించిన వారిని క్షమించమన్నాడు, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించమన్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. అంతేగాని ప్రేమించిన వారిని కూడా ప్రేమించమని చెప్పాడు. ప్రేమించిన వారిని ఎక్కువగా ప్రేమించమన్నాడు. ప్రేమించు వారి కంటే ప్రేమించిన వారిని ఎక్కువగా ప్రేమించమని చెప్పాడు. ఒకరి దగ్గర మనం 100 తలంతులు తీసుకున్నప్పుడు వారిని
మనం ఇంకొకరి దగ్గర తీసి వాళ్ళు మనల్ని క్షమించినప్పుడు మన తోటి వారిని కూడా మనం కూడా క్షమించాలి. వాడు ఏం చేశాడు, పీకి పట్టుకుని తీసుకుని నా డబ్బులు నాకు చెల్లించాను. అప్పుడు ఆ యజమానుడు చూసి ఏమన్నాడు, నేను నిన్ను క్షమించి ఉన్నాను కదా, నీ తోటి వారిని ఎందుకని క్షమించట్లేదు అని అడిగిన. ఎప్పుడు ఏమంటున్నాడు, చెడ్డ దాసుడు అయ్యాడు కానీ మంచి దాసుడు అయ్యారంటారా? కాదు కదా, చెడ్డదాసుడు. అలా చేయడం వలనే, కోపిష్టి వలనే చెడ్డదాసుడు అయ్యాడు. అంతే మంచివాడు కాబట్టి ఆ యజమాని క్షమించాడు. ఇతను చెడ్డవాడు కాబట్టి ఇతని నిజ స్వరూపం ఈయన నిరూపించుకున్నాడు. ఈయన చెడ్డ బుద్ధి ఈయన బయటికి పెట్టుకుని ఉన్నాడు. అలాగనే మనం ఎప్పుడూ కూడా ఎదుటివారిని క్షమించాలి కానీ క్షమించే గుణము ఉండాలి. అలాగని మనం మితిమీరిన క్షమాపణ కూడా ఉండకూడదు. మనం మితిమీరిన దానం కూడా చేయకూడదు ఎవరికి కూడా. అప్పుడు వారు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాల్లో వేయించాను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడిరి. ఏంటంటే వారిని క్షమించుకోకుండా చెరసాలలో వేశారని తోటి వారందరూ కూడా బాధపడుచున్నారు. జరిగినదంతయు తన యజమానిని వివరముగా తెలిపిరి. అప్పుడు యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నేనేనో అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నా తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఎలా అండి, నేను నిన్ను కరుణించి ఉన్నప్పుడు నీ తోటి దాసుని నువ్వు కూడా క్షమింపవలను కదా అని చెప్పుచున్నాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారిని అప్పగించెను. చెరసాలలో వేయించే వారి అప్పు ఇచ్చేంత వరకు కూడా వారికి చెరసాలలో ఉండి కొట్టించి వేయించున్నాడండి. వారిని అప్పగించేను, బాధ పెట్టుటకు వారిని అప్పగించాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అప్పగించి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపడు వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని చెప్పాను. ఎవరినండి, మనం నిజంగా మనస్ఫూర్తిగా మన తోటి వారిని క్షమిస్తే దేవుడు కూడా మనలను క్షమిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మనం క్షమాపణ గుణము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు, మన తోటి వారిని కూడా క్షమిస్తాడు. మన సహోదరిని ప్రేమించిన ఎడల మనకి సమస్తమును కూడా సాధి. యాకోబు ఏమైపోయాడు, చిక్కుడుకాయల కూర కోసము దేవుడు జ్యేష్ఠత్వమునే అమ్మేసుకున్నాడు. తన తండ్రిని మోసగించి జ్యేష్ఠత్వం కోసము చిక్కుడుకాయల కూర వండుకెళ్ళి అమ్మేసి ఉన్నాడు. కానీ ఆయనను కూడా చివరికి ఏమి వచ్చి ఉన్నది, ఆశీర్వాదములే వచ్చి ఉన్నాయి తప్ప కానీ దీవెనలు రాలేదుగా, శాపాలే దీవెనల కింద మాని. అలాగే మన తోటి వారిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఎదుటివారు తిట్టినను కూడా మనం శపించినాను కూడా మనకు కూడా అలాగే దీవెనలు వస్తాయి. మన సహోదరిని ప్రేమించాలి, మన సహోదరిని ప్రేమ కలిగి ఉండాలి, మన సహోదరిని ఎడల మనం నమ్మకమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన సహోదరిని ప్రేమిస్తామో అప్పుడు మనకి మన ఇంట్లో మనకి సమాధానం లేనప్పుడు బయటికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాము, మనం ఏమన్నా చెప్పగలుగుతామా? ఒకవేళ వెళ్ళి ఏం చెప్పినాను, వీడి ఇంట్లోనే చక్కబెట్టుకోలేడు, బయటకు వచ్చి వీడు పెద్ద కొవ్వులు చెప్తున్నాడు రా అని అంటూ ఉంటారు. ఆ మాట అనిపించుకోవడం అంత అవసరం అంటారా? మనకి కాదు కదా. మనం ఎంత తగ్గింపు గుణమును కలిగి ఉంటామో అదే మనకి ఆశీర్వాదం అవుతుంది. ఎంత మనము సహనమును కలిగి ఉంటామో అదే దేవుడు మనలను ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. అంతేగాని దేవుని ఎడల మనం ఎంత నమ్మకమును కలిగి ఉంటామో మన సహోదరిని ఎడలను కూడా అంతే నమ్మకమును కలిగి ఉండాలి. ఏమి ఇస్తామో తిరిగి మళ్ళీ అదే ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ఏమి ఎత్తుతామో అదే కోస్తామని చెప్పుచున్నాడు, కానీ వేరేది కోస్తామని చెప్పలేదు కదా. మన సహోదరిని మనం ప్రేమించలేనప్పుడు మన తోటి వారిని ఎలా ప్రేమించగలుగుతాము? మన సహోదరి ప్రేమ కలిగి లేనప్పుడు మన పక్క వారిని కూడా ప్రేమించలేము కదా. ఇలాగే చెప్తూ ఉంటారే, వీళ్ళకి ఏం పని లేదని అనుకుంటూ ఉంటారేమో. కాదు, ఒక్కసారి చేసి చూడండి, అది నిజంగానే జరుగుతుంది. అది అనుభవిస్తేనే అని తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో కొన్ని శోధనలు భరిస్తూ ఉంటారు, ఎన్నో కొన్ని అవమానాలు వస్తూ ఉంటాయి ఇంట్లోనే. ఎవరును కూడా బయట వారు ఎవరు కూడా చేయరు. ఎందువల్లనంటే మనం ఏంటనేది వారికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బాబోయ్ అని జడుచుకుని వారు మనల్ని ఏమీ చేయలేరు. అదే మన సహోదరులు, మన తోటి వారు మాత్రమే ఏదైనా కూడా చేయరు. మన సహోదరిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి, అంతేగాని మన వేషధారణ వల్లే ప్రేమించకూడదు. ఒకవేళ నువ్వు పైరూపమును ప్రేమించవచ్చేమో, దేవుడైతే నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీవు ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో నీ సహోదరిని అలాగనే దేవుడు చూస్తాడు. నీకు అదే విత్తితాను. చాలామంది కూడా సహోదరిని ప్రేమించు. ఒకవేళ 2-3 ఉన్నారనుకో, ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని విడిచిపెట్టేస్తారు. దేవుడు కూడా నీ ఎడలు కూడా అలాగే తీర్పు తీరుస్తాడు కదా. నీ ఎడలు కూడా నీకు కూడా అలాంటి తీర్పే ఇస్తాడు కదా. నువ్వు ప్రేమించిన వారిని ప్రేమించమని చెప్పలేదే దేవుడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. అంతేగాని నేను ప్రేమించే వారిని ప్రేమించే వారిని ప్రేమించాలి. ఎంతవరకు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం వారికి తిరిగి ప్రేమను అందించాలి. మనం ప్రేమించిన వారిని అంతకంటే ఎక్కువగా ప్రేమించమని చెప్పుచున్నాడు. నీ సహోదరిని ప్రేమించిన ఎడల నీవును కూడా
నీవు హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్పుచున్నాడు. ఎలాగండి? మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయను. నువ్వు నీ సహోదరిని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించకపోతే దేవుడు కూడా నీ ఎడల అలాగే చేస్తానని చెప్పుచున్నాడు. ఇలాంటివి చాలామంది జీవితాలలో జరిగే ఉంటాయి. జరగకోకుండా ఏమీ కూడా ఉండవు కదండి. మనము పైకి మేకవన్నే పునిల వలె పైకి తోలుని కప్పుకుంటాము, కానీ లోపల మనం హృదయం అంతా కూడా కుళ్ళి పట్టి ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? హృదయపూర్వకంగా ప్రేమించండి మీ సహోదరిని అని అంటున్నాడు. హృదయపూర్వకంగా క్షమించమని అంటున్నాడు దేవుడు. అంతేగాని మన యజమానుడు కోపపడినప్పుడు కూడా మనం ఏం చేయాలి? తగ్గింపగలిగిన స్వభావమును కలిగి ఉండాలి. మనం సహోదరుని ప్రేమించినప్పుడు మనకి అప్పు ఇచ్చుకున్నప్పుడు ఏం చేశాడు? అప్పు ఇచ్చుకున్నప్పుడు ఆ సహోదరుడు వేడుకొనగా తగ్గించాడు. నీవు కూడా నీ సహోదరునికి ఇచ్చినప్పుడు నువ్వు కూడా అలాగే తగ్గి ఉండాలి కదా. అలాంటి జీవితాన్ని కలిగి లేనప్పుడు పరలోకమందున్న తండ్రి ఏమి చేయుచున్నాడు? నా పరలోకపు తండ్రియు ప్రకారమే మీ ఎడల అలాగే చేయనని చెప్పుచున్నాడు. మనం ఏమైతే చేస్తున్నామో అదే దేవుడు కూడా మన ఎడల చేస్తానని చెప్పుచున్నాడు. మన పరలోకపు తండ్రి ఎడల మనం ఏమి చేస్తున్నాం? పరలోక రాజ్యము పిలుచు ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అనుకుంటారు. ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉన్నామా అనేది దేవుడు చూస్తాడు. దేవుడు పైకి మనం నమ్మకం లేకపోయినా సరే నమ్మకంగా ఉన్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వాక్యం చదువుతున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ నీ ప్రార్థన నీది, నా ప్రార్థన నాది. పెద్ద ప్రార్థన చేసేసినంతరాన్నే కూడా అది కాదు. వేషధారుల వల్లే ప్రార్థించవద్దన్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని మనం వాక్యమును గైకొనాలి, వాక్యమునకు లోబడి ఉండాలి, పరలోక రాజ్యం ప్రవేశించాలని ప్రతి ఒక్కరు. కానీ మన హృదయంలో మారు మనసు లేనప్పుడు నువ్వు ఎంత మాత్రమును కూడా వ్యర్థమే. పరలోక రాజ్యం వెళ్ళాలనుకుని మధ్యాకాశంలో ఉండిపోతామని చెప్పుచున్నారు. అలాగే మన మధ్యాకాశంలో కాదు కానీ పరలోక రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరును కూడా అంటారు. మధ్యాకాశంలో ఉంటాం మనం. మధ్యాకాశంలో ఎప్పుడు? దేవుడు వచ్చేంత వరకు కూడా మధ్యాకాశంలో ఉంటాం. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు మన తీర్పులోనికి ఆయనతో పాటు తిరిగి తీసుకెళ్తానని చెప్పినాడు. దేవుడు లేఖనంలో నెరవేర్చడానికి వచ్చి నెరవేర్చాడు. కానీ మళ్ళీ వస్తానని చెప్పినాడు. ఈలోపు నీతిమంతులుగా ఉండమని చెప్పాడు ఈ భూలోకంలోని. ఇక్కడ భూమి మీద నీతిమంతులుగా రక్షణ పొంది ఉండమని చెప్పాడు. వాక్యమును గైకొనమని అంటున్నాడు. నిజమైన మారు మనసు జీవితమును కలిగి ఉండాలని దేవుడు చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా మారు మనసు జీవితంను కలిగి ఉన్నాం. దేవునికి లోబడి బ్రతకాలి తప్పగాని మనము ఈ వాక్యాన్ని చాలామంది హేళన చేస్తారు, అయ్య బాబు భక్తి పర్రాలు అయిపోయిందని. కానీ దేవుడు వాళ్ళకి శిక్ష విధించుకుంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మన ఎడల మనకి ఏదైనా కూడా చేస్తాడు. మనం దేవుని ఎడల నమ్మకమును ఏమని చెప్పుచున్నాను? మీరు హృదయపూర్వకంగా మీ సహోదరుని ప్రేమించమన్నాడు. పరలోకపు తండ్రి మీ ఎడల ఆ ప్రకారమే చేయను. మనమే ఎప్పుడైతే మన సహోదరుని క్షమిస్తామో దేవుడు కూడా మనలను కూడా అలాగే క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనము నిజముగా దేవుని ఎడల మనం నమ్మకమును నిజమైన జీవితమును కలిగి ఉంటే మనం మన సహోదరుని ప్రేమించాలి, మన సహోదరుని క్షమించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నాయనా నీకు వందనములు, నాయనా నీకు స్తోత్రాలు. నాయనా పరలోక రాజ్యంలో నాయన ప్రభ మమ్మల్ని చేర్చుకోమని అడుగుచున్నాము. నాయన ప్రభ నీకు స్తోత్రము. నాయన ప్రభ నీకు వందనాలు. నాయన ప్రభ ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువుల్ని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాము. నాయన ప్రభ పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ నాయన ప్రభ నీ చిత్త ప్రకారమే జరుగును కానీ మేము అనుకునేది కాదు కానీ నాయన ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీకే స్తోత్రం చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభ. హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభ క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. జ్వరాలతో బాధపడుచున్న వారిని ప్రభ వారి జ్వరములను ముట్టి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, బీకామ్ అవన్నీ ప్రభ చదువుకుంటున్నారు వారందరినీ కూడా ప్రభ క్షేమంగా వీళ్ళు క్షేమంగా గృహాలకు చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభ.
ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నవారిని అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాము ప్రభా. నాయన బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, ట్యాక్సీలో వెలిచినటువంటి, ఆటోల్లో వెలిచినటువంటి, బళ్ళ మీద వెలిచినటువంటి వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆరి ఎడల నమ్మకమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా సమృద్ధిగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి ఆమేన్.